రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వర్షాధారంగా ఖరీఫ్ వేరుశనగ సాగు, అధిక దిగుబడుల కోసం సమగ్ర సస్యరక్షణ. తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమడులు పోస్తున్న రైతులు నాణ్యమైన నారు కోసం సమగ్ర యాజమాన్య పద్ధతులు. తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగు కానున్న పత్తి, తొలి దశలోనే కలుపు నివారించాలంటున్న శాస్త్రవేత్తలు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, ప్రస్తుతం పంట పొలాల్లో చేపట్టాల్సిన పనులు. నూనెగింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట వేరుశనగ. ప్రస్తుతం ఖరీఫ్ పంటని రైతులు విత్తుతున్నారు. కొన్ని చోట్ల సరైన వర్షపాతం కోసం వేచి చూస్తున్నారు. అయితే సాగులో మొదటి నుండే చీడపీడల నివారణ పట్ల జాగ్రత్త వహించాలి, లేదంటే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏబిఎం శిరీష. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశెనగను వర్షాధారంగా విస్తారంగా సాగు చేస్తుంటారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతోంది. ఈ ఖరీఫ్లో అక్కడక్కడా కురిసిన వర్షాలకు వేరుశెనగను రైతులు విత్తుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వేరుశెనగ పంటకు చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పురుగుల వల్ల కలిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఆకుముడత, పొగాకు లద్దె పురుగుల ఉధృతి పెరిగితే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వీటి నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏబిఎం శిరీష. వేరుశనగ అనేది చాలా ఈ ఖరీఫ్ సీజన్లో వరి తర్వాత వేరుశనగ కూడా చాలా ఇంపార్టెంట్ పంట. ఈ వేరుశనగలో వచ్చే చీడపీడల గురించి మీకు ఈరోజు వివరించాలనుకుంటున్నాను. జనరల్గా వేరుశనగ వేసే ప్రాంతాల్లో ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి అయితే సీడ్ ట్రీట్మెంట్, ఈ చీడపీడలు వచ్చే ఏరియాలో సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. 1 కేజీ విత్తనానికి 2 ml ఇమిడాక్లోప్రిడ్ విత్తన శుద్ధి చేసే మందును కలుపుకొని విత్తనాన్ని విత్తుకున్నట్టయితే ఈ వేరు పురుగు అనేది మనకి ఎర్లీ దశలో ఆశించకుండా ఉంటుంది. అలాగే సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చే పురుగులను కూడా మనం అరికట్టిన వాళ్ళం అవుతాం. అలాగే వేరు తెగులు, కొన్ని ఏరియాల్లో వేరుశెనగలో వేరు తెగులు కూడా కనిపిస్తుంది. ఆ వేరు తెగులు వచ్చే ఏరియాస్లో మాత్రం రైతులు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇది మ్యాంకోజెబ్ 2 గ్రాములు పర్ కేజీ ఆఫ్ సీడ్, వేరుశనగ విత్తనానికి 1 కేజీ విత్తనానికి 2 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 1 ml టెబుకనోజాల్ అనే మందు ద్రావణాన్ని మనం విత్తన శుద్ధి కేజీ విత్తనానికి కలిపి చేసుకుంటే మనకి ఈ రెండిట్లో ఏదైనా సరే పర్వాలేదు, చేసుకుంటే మనకి ఇనీషియల్గా వచ్చే వేరుకుళ్ళు తెగులు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకా ట్రైకోడెర్మా విరిడి కూడా కేజీ వేరుశనగ విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పౌడర్ను కూడా మనం కలుపుకుంటే చాలా వరకు ఈ వేరుకుళ్ళు తెగులు అనేది మనకి తగ్గుతుందన్నమాట. ముఖ్యంగా వేరుశనగలో మేజర్గా వచ్చే రసం పీల్చే పురుగులు, తర్వాత వేరు పురుగు ఒకటి వస్తుంది, ఇంకొకటి గొంగల పురుగులు, ఆకుముడత పురుగు, ఇవి మేజర్గా కనిపిస్తాయి. వేరు పురుగు ఆశించిన తర్వాత అయితే మనకి లోపల ఉంటుంది కాబట్టి 4-8-10G గుళికలు మాత్రం మనకి ఎకరానికి 10 కిలోలు వేసుకుంటే మనకి చాలా వరకు ఉధృతి అనేది తగ్గుతుంది. ఇంకా రసం పీల్చే పురుగులు, ఈ రసం పీల్చే పురుగుల్లో మనకి దీపపు పురుగులు, పచ్చదీపపు పురుగులు, తెల్ల నల్లి, ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి. మనం దిగ్గానే చిన్న చిన్న తెల్ల దోమ లాంటివి కూడా ఎగురుతూ ఉంటాయి. మోనోక్రోటోఫాస్ 1.6 ml per లీటర్ మోనోక్రోటోఫాస్ స్ప్రే చేసుకోవాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్ కూడా మనం 0.3 ml per లీటర్ మనం స్ప్రే చేసుకోవాలి. ఈ ఎర్రగొంగల పురుగులు ఏంటంటే ఇవి కూడా మనకి పొలంలో డైమిథియోయేట్ 2 ml per లీటర్ ఆఫ్ వాటర్, ఇది కూడా రసం పీల్చే పురుగులకి పనికొస్తుంది.
ఇంకొకటి థయోక్లోప్రిడ్, ఇది 0.25 ml per లీటర్, ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇంకొకటి నెక్స్ట్ ఆకుముడత పురుగు. ఆకుముడత పురుగులు కూడా ఇవేంటంటే ఆకుల్ని ముడుచుకొని లోపల పత్రహరితాన్ని గీకి మన నాశనం చేస్తాయి పంటని. ఈ ఆకుముడత పురుగు వేరుశనగలు ఆశించినప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 ml per లీటర్, అలాగే క్వినాల్ఫాస్ 2 ml per లీటర్ స్ప్రే చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు ఈ ఉధృతి అనేది తగ్గుతుంది. నోవాల్యూరాన్ 1 ml per లీటరు, అలాగే క్లోరిపైరిఫాస్ 2 ml per లీటర్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. కనిపిస్తూ ఉంటాయి గొంగళి పురుగులు. ఇవి ఆశించినప్పుడు కూడా తప్పనిసరిగా మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి. క్లోరిపైరిఫాస్ 2 ml per లీటర్, మోనోక్రోటోఫాస్ 1.6 ml per లీటర్, లేదా నోవాల్యూరాన్ 1 ml per లీటర్, లేదా ఇండాక్సికార్ 1 ml per లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ ఉధృతి అనేది తగ్గుతుంది. ఇంకొకటి స్పోడాప్టెరా కూడా మనకి అంటే పొగాకు లద్దె పురుగు. ఈ పురుగు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి కూడా ఈ మందులు నేను ఇంతకు ముందు చెప్పినట్టు క్లోరిపైరిఫాస్ 2 ml per లీటర్, నోవాల్యూరాన్ 1 ml per లీటర్, క్వినాల్ఫాస్ 2 ml per లీటర్, థయోడికార్బ్ 1 gram per లీటర్ అనేది మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇంకొకటి మేజర్గా ఈ గొంగళి పురుగులు మనకి కనిపించినప్పుడు రైతులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే విషపు ఎర అనేది మనం తయారు చేసుకోవాలన్నమాట. ఈ విషపు ఎర ఏంటంటే మనకి ఒక 10 kg తౌడుని తీసుకొని, వరి తౌడు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అందులో 1 kg బెల్లం, 1 లీటర్ క్వినాల్ఫాస్ కలిపేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పొలంలోనే వేసుకోవచ్చు. ప్లస్ మడి చుట్టూ కూడా మనకి వేరుశనగ వేసే మడి చుట్టూ కూడా ఒక చిన్న గాడిలాగా కొట్టుకొని అందులో వేసుకున్నా సరే మనకు చాలా ఉపయోగపడుతుంది. వేరుశనగను మొదటి నుంచి పలు విధాల తెగుళ్లు ఆశిస్తుండటం పరిపాటి. విత్తన శుద్ధి నుంచి పంట చివరి దశ వరకు ఆయా తెగుళ్ల నివారణకు తగిన చర్యలు తీసుకోకుంటే నాణ్యత లేకపోవడమే కాక దిగుబడులు గణనీయంగా పడిపోయి రైతులు నష్టపోతారు. మనకి వేరుశనగ పంటను ఆశించే తెగుళ్ళ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా ఆకుల మీద మచ్చల తెగుళ్ళు వస్తాయి. ఇంకొకటి వేరు కాండం కుళ్ళు తెగులు మనకు కనిపిస్తుంది. ఇంకొకటి వైరస్, పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ తెగులు కూడా మనకి వేరుశనగలో కనిపిస్తుందండి. వేరుకుళ్ళు తెగులు ఆశించినప్పుడు అంటే మనకి మ్యాంకోజెబ్ 2 grams per లీటర్ మొదలు భాగం కొద్దిగా తడిచేటట్టు స్ప్రే చేసుకొని ఆ కెమికల్ మొత్తం పొలం అంతా కూడా చేసుకుంటే మనకి చాలా వరకు ఉపయోగం కనిపిస్తుంది. ఈ వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు ఈ టబుకనోజాల్ 1 ml per లీటరు, మ్యాంకోజెబ్ 2 grams per లీటరు, కార్బండిజమ్ కూడా 2.5 grams per లీటర్ మనం స్ప్రే చేసుకుంటే ఈ 3 కెమికల్స్లో ఏదైనా సరే స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి మచ్చల తెగులు, ఆకుమచ్చల తెగులు. ఇది టిక్కా లీఫ్ స్పాట్. ఈ అన్ని స్టేజెస్లోని ఇనీషియల్ స్టేజెస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి కాండం మీద మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చినప్పుడు మ్యాంకోజెబ్ 2 grams per లీటరు, అలాగే లేదా హెక్సాకొనజోల్ 2 ml per లీటరు మనం స్ప్రే చేసుకున్నట్టయితే, లేదా కార్బండిజమ్ 2 grams per లీటర్ ఇది స్ప్రే చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు ఈ తెగులు అనేది తగ్గుతుంది. తెగులుకి క్లోరోథెలోనిల్ 2 ml per లీటర్, అలాగే ట్రైడిమార్ఫ్ 1 ml per లీటర్, లేదా మ్యాంకోజెబ్ 2 grams per లీటర్ అనేది మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పీనట్ బడ్ నెక్రోసిస్. ఇది వైరస్ తెగులు. వైరస్ ఆశించే ఆకులు చిన్న చిన్నగా ఇలా అయిపోతాయి. ఇదేంటంటే ఇది రసం పీల్చే పురుగుల వల్ల ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml per లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 ml per లీటర్ ఇది స్ప్రే చేసుకున్నట్టయితే మనకి రసం పీల్చే పురుగులకి ఆల్రెడీ చెప్పినట్టు ఆ మందులు 30 daysకి ఇంటర్వెల్లో మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు ఈ బడ్ నెక్రోసిస్ కూడా మనం అదుపులో తెచ్చిన వాళ్ళమే అవుతాము. వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగులు వచ్చే దగ్గర ఈ ట్రైకోడెర్మా విరిడి అప్లికేషన్ అనేది చాలా వరకు పనిచేస్తుందండి. ఎందుకంటే అది మనం డ్రెంచింగ్ అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది రైతులు స్థాయిలో చేయాలంటే. ట్రైకోడెర్మా విరిడి అనే బయోకంట్రోల్ ఏజెంట్ మనకి దొరుకుతుంది. అది 2
2 kg ట్రైకోడెర్మా విరిడి తీసుకొని 90 kgల FYM అంటే మన పశువుల గెత్తంతో కలిపి 1 kg బెల్లం, ఈ 3 కలిపి మనం ఎక్కడైనా నీడ ఉండే దగ్గర పెట్టుకోవాలి. ఇది చెప్తున్నాము. 3 రోజులకు ఒకసారి కొద్దిగా నీళ్లు చల్లుతూ మనం దాన్ని పైకి కిందకి కలయబెట్టాలి. దానివల్ల కొద్దిగా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా 15 రోజులు చేసినాక మనకి వెంటనే పాలిథిన్ కవర్తో కూడా మూసేయాలి కలిపినాక. ఇలా 15 రోజులు చేసినాక ఏమవుతుందంటే అది డెవలప్ అవుతుంది ట్రైకోడెర్మా విరిడి. అది మనం ఇది ఎకరం పొలంలో కానీ చల్లుకున్నట్టయితే మనకి ఈ వేరు కుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు అనేది చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు. సిఫార్సు మేరకే సరైన సమయంలో వేయాలి. ఇటు సూక్ష్మ పోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు వరి నారుమడులు పోసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల అందుకు సమాయత్తమవుతున్నారు. విత్తు కొద్దీ పంట అన్నట్లు విత్తనం నాణ్యంగా ఉంటేనే పంట బాగా పండుతుంది, మంచి దిగుబడులు అందిస్తుంది. ఇందుకోసం నారుమడి దశ నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు నారుమళ్ల పెంపకం చేపడుతున్నారు. మరి దృఢమైన నారు పుష్టిగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో అందిరావాలంటే నారుమడిలో మేలైన యాజమాన్యాన్ని చేపట్టాలి. ముఖ్యంగా విత్తన శుద్ధి, పోషక యాజమాన్యం తప్పనిసరిగా చేయాలి. సకాలంలో నీటి తడులను అందించాలి. అంతేకాదు నీరు పెట్టడానికి, నీటిని బయటకు పంపడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాలు చల్లే ముందు ఒకసారి, చల్లిన 12 నుండి 16 రోజులకు మరోసారి ప్రతి 5 సెంట్ల నారుమడిలో కిలో చొప్పున నత్రజనిని అందించే ఎరువు వెయ్యాలి. నారు పీకడానికి ముందు నత్రజని ఎరువు వెయ్యకూడదు. చివరి దమ్ములో భాస్వరం, పొటాష్లను అందించే ఎరువుల్ని కిలో చొప్పున వెయ్యాలి. సెంటు నారుమడిలో 5 కిలోల విత్తనాలు మాత్రమే చల్లాలి. విత్తన మోతాదు ఎక్కువైతే నారు బలహీనంగా పెరుగుతుంది. తక్కువైతే పీకే సమయంలో నారు మొక్కలు తేలికగా రావు, వేర్లు తెగిపోతాయి. నాటిన తర్వాత మూన తిరగడం ఆలస్యమవుతుంది. అంతేకాదు నారుమడికి చీడపీడల ఉధృతి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతానికి రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ వివిధ జిల్లాల్లో కనుక చూసినట్లయితే ఎక్కువ శాతం 70% మంది కూడా ఈ యొక్క వరి పంటలకు విత్తనాలు తీసుకొని నార్లు పోసుకునే సమయంలో ఉన్నారు. కాబట్టి వరి విత్తనాలు తీసుకున్న తర్వాత వాటిని కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ విత్తన శుద్ధిలో భాగంగా కూడా మనం చూసినట్లయితే ఒకవేళ రసాయన మందులు కనుక చూసినట్లయితే కార్బెండజిమ్, మ్యాంకోజెబ్ కలిసిన రసాయన మందులు మనకు మార్కెట్లో సాఫ్ కానీ స్ప్రింట్ కానీ దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 2 గ్రాములు కనుక కలిపి కనుక విత్తన శుద్ధి చేసుకొని తర్వాత ఆరబెట్టుకొని అదేవిధంగా మండే కట్టుకున్నట్లయితే విత్తనం ద్వారా ఎలాంటి తెగుళ్ళు కూడా మనకు రాకుండా దాదాపుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ రసాయన మందులు మాకు వద్దు అనుకుంటే రైతులందరూ కూడా మార్కెట్లో లభ్యమయ్యే ఈ యొక్క జీవశిలీంద్రనాశినులు అయినటువంటి ట్రైకోడెర్మా విరిడి కానీ లేదంటే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను కానీ యొక్క పొడి వడ్లకు, పొడి విత్తనానికే మనకు 10 గ్రాములు కిలో విత్తనాన్ని కనుక కలిపి 1 రోజు 2 రోజులు నీడలో కనుక ఆరబెట్టి అదేవిధంగా మండగట్టుకున్నట్లయితే ఈ యొక్క విత్తనం ద్వారా ఎలాంటి తెగుళ్ళు కూడా రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది నార్లు కనుక పోసుకున్నట్లయితే నారు దశలో కూడా మనకు అక్కడక్కడ అగ్గి తెగులు కానీ ఆకుమచ్చ తెగులు కానీ గమనించడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో కూడా మనం ఒకవేళ ఎలాంటి మందనాన్న స్ప్రే చేసుకోవాలనుకుంటే ఈ యొక్క జీవశిలీంద్రనాశనం అయినటువంటి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను కనుక మనం 5 గ్రాముల లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఆ యొక్క ఆకుమచ్చ తెగులు కానీ లేదంటే అగ్గి తెగులు కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. లేదు రసాయన మందులను కనుక యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క ఐసోప్రోథైలిన్ కానీ లేదంటే మనకు భీమ్ కానీ ఇలాంటి మందులన్నీ కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ యొక్క భీమ్ అయితే మనకు 0.6 గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఒకవేళ మనకు ఎక్కడన్నా
సాయిల్ ద్వారా అంటే నేల ద్వారా కనుక ఎలాంటి తెగుళ్ళన్నా సంక్రమించే అవకాశం ఉన్నది కాబట్టి నేలల్లో కూడా మనం ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి కానీ లేదంటే సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ను కానీ ఎకరానికి కనుక 2 కిలోలు తీసుకొని అదేవిధంగా మాగిన పశువుల పేడను 80 నుంచి 100 కిలోలు కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ని కానీ తీసుకొని కనుక ఈ యొక్క 2 నుంచి 4 కిలోల యొక్క ట్రైకోడర్మా విరిడిని కనుక కలిపి వృద్ధి చేసుకున్నట్లయితే 20 నుంచి 30 రోజులలో అది బూజులాగా మారుతుంది. దాన్ని కనుక మనం ఒక ఎకరానికి కనుక మన నేలలో కనుక వేసుకున్నట్లయితే నేల ద్వారా వచ్చే ఎలాంటి తెగుళ్ళను కూడా మనం రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో విత్తే ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి అగ్రస్థానంలో ఉంది. వర్షాధారంగా సాగు చేసే పంటలలో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం చాలా చోట్ల పత్తిని విత్తారు, మరి కొంతమంది ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. అయితే పత్తి ఎదుగుదలకు కలుపు అడ్డంకిగా మారుతూ ఉంటుంది. కాబట్టి మొదటి దశలోనే కలుపు నివారణ చర్యలు చేపడితే నాణ్యమైన అధిక దిగుబడుల్ని పొందేందుకు ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం 50 లక్షలు. వర్షాధారంగా పండే పంటల్లో అన్నిటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తూ ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు అధిక మక్కువ చూపుతున్నారు. దీంతో తెలంగాణలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 40% విస్తీర్ణాన్ని పత్తి పంట ఆక్రమించింది. గత 3 సంవత్సరాలుగా ఈ పంట విస్తీర్ణం సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించిపోతోంది. ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తూ ఉండడం, మద్దతు ధర ఆశాజనకంగా ఉండడం వల్ల రైతులకు అన్ని విధాలుగా పత్తి సాగు అనుకూలంగా ఉండడంతో ఈ ఏడాది ఏకంగా 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు విస్తీర్ణం పెంచేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తోంది. పత్తి ఎదిగే దశలోనే కలుపు అవరోధంగా మారుతోంది. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరుకు ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి. సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్థితులలో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్మూలన సరిగ్గా జరగకపోగా కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. తొలి దశలో పత్తిలో ఆశించే కలుపు నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహేష్. పత్తి అనేది మనకు 2017-18లో చూసుకున్నట్టయితే దగ్గరగా 18.25 లక్షల హెక్టార్లలో సాగు చేయడం జరుగుతుంది. ఈ పత్తి సాగులో మహారాష్ట్ర మరియు గుజరాత్ తర్వాత మన తెలంగాణ 3వ స్థానంలో ఉంది. అలాగే మన భారతదేశం కూడా ఈ పత్తి పండించడంలో మరియు ఇతర దేశాలకు ఎగుమతి చేయడంలో మొదటి స్థానంలో ఉంది. పత్తిలో యాజమాన్యం అనేది మనము ఈ వర్షాకాలంలో తరచుగా గమనిస్తూ ఉంటాము. దానికి గాను మనము ఈ పత్తి విత్తే ముందు 3 నుంచి 4 రోజుల ముందు చివరి దుక్కిలో ఫ్లూక్లోరానిన్ లేదా పెండుమిథాలిన్ని మనము 1 లీటర్కి 6.5 ml వచ్చే విధంగా కలుపుకొని దాన్ని పిచికారి చేసిన తర్వాత చివరి దిక్కులో కలియ దున్నినట్టయితే మనకు ఈ కలుపు నివారణ అనేది సమర్థవంతంగా ఉంటుంది. ఒకవేళ విత్తిన నెల రోజుల తర్వాత మనకు కలుపు గిన వచ్చినట్టయితే దాని నివారణకు కిజలోపాప్ ఇథైల్ 400 ml ఎకరానికి మనము పిచికారి చేసుకున్నట్టయితే వెడల్పాకు గడ్డి లేదా పచ్చగడ్డిని కలుపు నివారణకు మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనము ఇది కాకుండా పైరిథయోబాక్ సోడియం 1/2 లీటరు ఎకరానికి మనం పిచికారి చేసుకున్నట్టయితే పెద్ద వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు మొక్కల్ని నివారించుకోవచ్చు. ఇది కాకుండా ఒకవేళ మనము పత్తిని అంటే 6 నుంచి వారం రోజులకు ఒకసారి గొర్రుకు పట్టడం కానీ అంతర్కృషి చేసినట్టయితే ఈ కలుపు నివారణని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మార్కెట్ గిరాకీని గమనిస్తూ ఉన్న వనరుల్ని సమర్థంగా వినియోగించుకుంటూ తక్కువ పెట్టుబడితో చక్కటి లాభాలు గడిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. సంప్రదాయ పంటల స్థానంలో కూరగాయ పంటలు పండిస్తూ వచ్చిన దిగుబడుల్ని సొంతంగా అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు.
ఏటికాయేడు పంటల సాగులో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, దిగుబడులు తగ్గుతున్నాయి. వచ్చిన దిగుబడులకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు రైతులు. ఈ కోవలోని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచిలాపూర్, సాయిలింగి, సుంకిడి గ్రామాల రైతులు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే కూరగాయల సాగు చేపడుతున్నారు. తమకున్న వ్యవసాయ భూమిలో కొంత విస్తీర్ణంలో కూరగాయలు పండిస్తూ వచ్చిన దిగుబడిని మార్కెట్లో సొంతంగా అమ్ముతూ అధిక లాభాలను గడిస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి కూరగాయల సాగు చేస్తున్నాము. అదేవిధంగా అందరూ పత్తి, జొన్న, మొక్కజొన్న అటువైపు వెళ్లకుండా మేము కూరగాయల సాగు చేసి మేము సొంతగా రైతు బజార్లో కూర్చుండి అమ్ముతాం. కాబట్టి మాకు కొద్దిగా గిట్టుబాటు ధర ఉండి మాకు కొద్దిగా లాభం వస్తున్నది. మాకు 2.5 ఎకరాల భూమి ఉన్నది. అందులో 1.5 ఎకరం పత్తి, 1 ఎకరం కూరగాయలు వేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం ఎండాకాలంలో కొద్దిగా నీళ్ళు ఉండడం వల్ల మేము బెండి, అల్చంత, బబ్బెర వేయడం జరిగింది. కొద్దిగా గిట్టుబాటు ధర కేజీ 50-60 పోవడం జరిగింది. మంచిగానే లాభం వచ్చింది. పత్తికి ఎక్కువ పెట్టుబడి ఉంటుంది కాబట్టి పత్తికాయ మొగ్గు చూపకుండా కూరగాయల సాగుకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని చేసుకోవచ్చు. బెండకాయ 10 గుంటలు, అల్చంత 10 గుంటలు, బబ్బెర ఒక 20 గుంటలు, మొత్తం 1 ఎకరం వేయడం జరిగింది. ఈ పంట వేయడంతో కొద్దిగా లాభమే అనిపిస్తున్నది. అందరూ రైతులు తమ తమ పంటల్లో కూరగాయలు వేసుకోవాలి. వేరే పంట అయితే మనకు అంతా ఖర్చు మాకు ఏం మిగిలేదు. మిగిలిన కొరకు మేము ఈ పంట మంచిదే, ఈ పంట వేసుకుని మా ఇంట్లో మేము చేసుకుంటాం అని దాని గురించి మాకు కూడా లాభమే. అంతా మా ఇంట్లో ఖర్చు మేము అంతా సొంతము పంపు కొట్టుడు పెట్టుకము కలుపు గిలుపు అంతా మేము ఇంట్లో చేసుకుంటాము. అంతవరకు అయినా కానీ మాకు చాలా మంచిది, సంతోషమే. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. పగటి ఉష్ణోగ్రతలు 33 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి మే 26వ తేదీన ప్రవేశించి మే 28వ తేదీన రాష్ట్రమంతటా విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి 15 రోజుల ముందుగా వచ్చినప్పటికీ రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయా, మొక్కజొన్న, జొన్న, కంది, పెసలు మొదలగు పంటలను సాధారణంగా విత్తే సమయంలోనే అంటే జూన్ 15వ తేదీ నుండి నేల 15 నుండి 20 సెంటీమీటర్ల లోతు నేల తడిచిన తరువాతనే పంటలను విత్తుకోవాలి. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులు అధిక వర్షపు నీటిని పొలం నుండి బయటకు తీసివేయడానికి మురుగు కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోవడానికి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సేకరించుకోవాలి. వేరుశెనగ, సోయా చిక్కుడు, జొన్న, పెసర, కంది, మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇప్పటికే పత్తి విత్తుకున్న రైతులు విత్తిన 7 నుండి 10 రోజుల్లోపు మొలక రాని స్థానంలో మరలా విత్తనం వేసుకోవాలి. వరి తరువాత వరి సాగు చేసే రైతులు పచ్చిరొట్ట పైర్లను విత్తుకోవడానికి అనుకూల సమయం. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. రైతులు మధ్యకాలిక, స్వల్పకాలిక వరి రకాల నారుమళ్లు జూన్ 20వ తేదీ తరువాత పోసుకోవచ్చు. పత్తి పంటను జూలై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. పత్తి వర్షాధార పంట కాబట్టి రైతులు వారికి అనువైన బీటీ రకాలను బోదెలు, కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఎక్కువ వర్షాలు పడినప్పుడు కూడా కాలువల ద్వారా నీటిని తీసివేయుటకు అనుకూలం. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.